గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ పేరుతో ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇల్లు నిర్మాణం అయితే జరిగింది. కానీ సరైన సౌకర్యాలు లేక, మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గొల్లప్రోలులోని ఏదైతే ఉందో వైఎస్ఆర్ జగనన్న కాలనీకి సంబంధించినటువంటి చూసుకోవచ్చు. ఇక్కడ దాదాపు ఒక 300 నివాసాలు అయితే గృహాలు ఉండేవి. 300 ఇల్లు వెళ్ళాలంటే ఆ నివాసకులను ఇదే ప్రధాన రహదారి, సరైన రోడ్డు లేక చాలా ఇబ్బంది పరిస్థితి. గతంలో చూసుకుంటే ఈ రకంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు రోడ్ల గురించి ఊళ్ళో నుంచి బయటికి రావాలన్నా ఈ రకమైన పరిస్థితి అయితే ఉండేది. చాలా ఇబ్బంది పడేవాళ్ళు, మోకాళ్ళ లోతులు బురదలో వెళ్ళే పరిస్థితి అయితే ఉండేది. ఆ పరిస్థితిని గుర్తించి చాలా పనికెళ్ళే వాళ్ళు కానీ పొద్దున్నే వీళ్ళంతా ఉన్నటువంటి జగనన్న కాలనీ ఉన్న వాళ్ళంతా కూడా కూలి పని చేసుకుని జీవించేవాళ్ళు, రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు. కానీ ఈ రోజున చాలా ఇబ్బంది పడిన పరిస్థితి చూసి అధికారం మారిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇలా పరిస్థితిని గమనించి ఇమీడియట్లీగా ఈ ఏదైతే ఉందో జగనన్న కాలనీకి వెళ్ళే రహదారిలో గొల్లప్రోలు ఈ రహదారికి సంబంధించి ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పి వెంటనే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులతో మాట్లాడి ఎస్టిమేట్ వేయడం జరిగింది. అనుకునే తడవగా ఆయన చెప్పినట్టు ఏదైతే ఉందో నేను అధికారంకి వచ్చిన తర్వాత చేస్తారని హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా ఈ రోజున గొల్లప్రోలు వైఎస్ఆర్ జగనన్న కాలనీకి సంబంధించి ఈ రోడ్ అయితే వేయడం జరిగింది. రోడ్డుకు దాదాపు ఒక 1 ఇయర్లోనే ఈ నిర్మాణ పనులు అయితే జరిగాయి. ప్రస్తుతం ప్రశాంతంగా అటు నుంచి రావాలన్నా ఇటు నుంచి వెళ్ళాలన్నా రాకపోవట్లో చాలా హ్యాపీగా ఉంది. గతంలో పిల్లలతో వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్కి రావాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పరిస్థితి. ఇక్కడ ఒక పడవలాగా ఉండేది, అంతా ఏలూరు కాలువ నుంచి బురదంతా ఈ మోకాళ్ళతో బురద ఉండేది. ఒక పడవ అయితే ఉండేది అటు ఇటు దాటడానికి, రోడ్డు దాటాలంటే పడవ అయితే ఉండేది. పొద్దున్నే 7-8 గంటల నుంచి ఉంటే సాయంత్రం 5-6 వరకే పడవ ఉండేది. తర్వాత బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి. పక్కనే కళ్యాణ మండపంలో పడుకొని ఇక్కడ ఉండి తెల్లారి పొద్దున్నే వెళ్ళేవాళ్ళని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామస్తులు పడే సమస్యను చూసి పవన్ కళ్యాణ్ గారు మానవ దృక్పథంతో స్పందించి మాకు బ్రిడ్జిని ఏర్పాటు చేయడం వల్ల మేము సంతోషంగా ఉన్నాము. ఏ టైం అయినా రాకపోకలు చేయాలన్నా ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉన్నామని చెప్పి కూడా గొల్లప్రోలు వైఎస్ఆర్ జగనన్న కాలనీ వాస్తవం చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజ్ కమల్, S4 మీడియా, గొల్లప్రోలు వైఎస్ఆర్ జగనన్న కాలనీ నుంచి.